హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని, బాబా గారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటి చూపిస్తున్నాను అనేసి అనుకుంటున్నారు కదా, ఇక్కడ ఇవన్నీ కూడా కాక్రోచ్లు మాట అండి. కాక్రోచ్లు చూపిస్తున్నాను అనమాట. నైట్ అయితే ఇది స్ప్రే చేశానమాట లిక్విడ్ అంతా. మార్నింగ్ అయితే కాక్రోచ్లన్నీ పడిపోయా లేదా అనేసి అవన్నీ అయితే మార్నింగే లేచి అయితే చూసుకుంటున్నాను అనమాట అండి. ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట. మనలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమే కదండి కాక్రోచ్లు. అదిని ఏదన్నా అట్టపెట్టెలో పెట్టి అయినా పెట్టిన బాక్సెస్లో, లేదంటే వుడ్ వర్క్ ఎందుకో అలా కాక్రోచ్లు అయితే మట్టుకి చాలా వచ్చేస్తున్నాయి అన్నమాట అండి. అయితే ఇక్కడ బయట మార్కెట్లో తీసుకున్నాను అనమాట. ఇది ఆన్లైన్లో అది కాదు. ఇది ఏదో చిన్న సిరప్లా ఉంది, పిల్లలకి సిరప్లు వేస్తుంటాం ఆ టైప్లో ఉంది మటన్ సిరప్. ఇది లీటర్ వాటర్లో 16 ml ఈ సిరప్ అయితే, ఇది లిక్విడ్ అయితే మట్టుకి తీసుకోవాలన్నమాట. తీసుకున్న వాటర్లో బాగా వేసి బాగా షేక్ చేయాలి. షేక్ చేసి మొత్తం అంతా స్ప్రే చేసుకోవడం అన్నమాట అండి. ఇది బయట మార్కెట్లో అదే చెదపురుగుల మందులు ఇవన్నీ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గరే తీసుకొచ్చాను అనమాట. మామూలుగా నేనైతే చెదపురుగుల మందే తీసుకొచ్చి కొడదాం వాటికైనా పోతాయేమో అనేసి అనుకుని దానికోసమే వెళ్ళాను అనమాట. అయితే అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట, ఇది చాలా బాగుందండి, తీసుకెళ్ళండి, ఇది బాగా పనిచేస్తుంది, స్మెల్ అది కూడా ఏమీ ఉండదు, చిన్నపిల్లలు అది ఉన్నా సరే ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదండి, ఇది పని కూడా బాగా పనిచేస్తుంది అనేసి అన్నారనేసి ఇదైతే తీసుకొచ్చాను అనమాట అండి. తీసుకొచ్చాను కానీ ఏమో ఎంతవరకు అది పనిచేస్తుందో లేదో అనేసి అనుకుంటున్నాను అనమాట. ఆ నైట్ అయితే మట్టుకి ఇదంతా కూడా మొత్తం అంతా స్ప్రే చేస్తాను అనమాట. కిచెన్ అయితే మొత్తం స్ప్రే చేస్తాను. బాగా ఎక్కువగా పట్టేసాయన్నమాట అండి మాకు. కిచెన్లోని, బెడ్రూమ్లోనేంటి, బాత్రూంలోనేంటి, చాలా ఎక్కువగా విపరీతంగా వచ్చేస్తున్నాయి అన్నమాట. మొత్తం అన్ని చోట్ల అయితే మట్టుకి బాగా స్ప్రే చేసి అయితే నైట్ అంతా ఉంచేసాను అనమాట అండి. మార్నింగ్ అయితే మొత్తం అన్నీ చాలా వరకు అసలు 90% అయితే మొత్తం పడిపోయాయి అన్నమాట అండి. ఎవరికైనా కావాలంటే మనం తెప్పించుకోవచ్చు ఈజీగా. ఆర్డర్ కాదు, అదే బయట షాప్లో అడిగితే టెంపర్డ్ అని ఉంది మటన్, దాని మీద పేరు అయితే మట్టుకి అది మనం అడిగితే మట్టుకి వాళ్ళు ఇస్తారన్నమాట. అదొకటే ఉంది పేరు దాని మీద, ఇంక పేరు కూడా ఇంకేమీ లేదు. ఇంకా TEMPRIED టెంపరైడ్ అని ఉందన్నమాట. ఇదైతే బాగా పనిచేస్తుంది కదా, ఎవరికన్నా ఉపయోగపడుతుందండి. ఇంకా మార్నింగ్ నేను లేచి ఇంకా తుడిచేటప్పటికి అసలు పని చేస్తుందో లేదో అనుకుంటా లెగ్గానే ఫస్ట్ నైట్ ఇదంతా లిక్విడ్ స్ప్రే చేశాను కదా అని మార్నింగ్ అయితే చూసాను అనమాట. లేచి పని చేసిందా లేదా, ఏమైంది ఏంటి అనేసి చూస్తే చాలా బాగా పనిచేసింది అనమాట అండి. ఎంత చిరాకు తెప్పించాయో అన్నమాట కాక్రోచ్లు. ప్రతి చోట ఇవే, ఏదైనా మూతలు పెట్టకపోతే పాలలో పడిపోతున్నాయి అన్నట్లో కూడానేంటి. చాలా అంటే చాలా చిరాకు వస్తుంది అన్నమాట ఈ కాక్రోచ్ల వల్ల. చాలా వరకు అయితే లిక్విడ్ ఇది కొట్టే స్ప్రే చేసాకైతే బట్టి చాలా పోయాయన్నమాట అండి. ఇంకోండి తుడుస్తుంటే ఎక్కడికెక్కడ ఏ మూలన అలాగా రాలిపోయి పడిపోయాయి అన్నమాట. తర్వాత మార్నింగ్ లేచాక మొత్తం అన్నీ కబోర్డ్స్ అది కూడా అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట అండి. లోపల నుంచి పడిపోయాయి అన్నమాట ఇవన్నీ. ఎక్కడెక్కడ స్ప్రే చేశానో అదంతా అయితే మట్టుకి మొత్తం అన్నీ కూడా పురుగులన్నీ మట్టుకి బయటకు వచ్చి చచ్చిపోయాయి అన్నమాట అండి. మొత్తం అయితే అలాగ ఇల్లంతా మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ ఇది గ్లాసు కట్ చేయించుకున్నాను అనమాట. గ్లాస్ కట్ చేయించుకుని ఇక్కడైతే గ్లాసు నేనే వేసుకున్నాను అనమాట. అక్కడ హోల్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఆ హోల్స్ ఉన్నాయి కదా అని ఆ హోల్స్లోనే తెచ్చి క్లాంపులు తెచ్చి నేనే బిగించుకున్నాను అనమాట. నాకు ఇలాగ ఈ గాజు జార్లు ఇవన్నీ ఇలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. బయటకి ఇలా కనిపించేలాగా లోపల ఉంటే మన కబోర్డ్ లోపల పెడేస్తే ఏం కనిపించవు కదా, ఇలా పెట్టుకోవడం ఇష్టం కదా, ట్రాన్స్పరెంటెడ్గా ఉంటాయి కదా అని ఇక్కడైతే ఇలాగా ఈ గ్లాస్ తెచ్చి వేసుకుని ఇక్కడైతే మట్టుకి పెట్టుకున్నాను అనమాట అండి. ఇవి సర్దుతుంటే నాకు పెళ్ళైన కొత్తలో మా నాన్నమ్మ ఒక మాట చెప్పారన్నమాట, అది అయితే గుర్తొచ్చింది అనమాట. ఇలాగ అన్నీ పెట్టుకుని ఎదురుగుంట పెట్టుకుంటే దిష్టి తగిలేస్తుంది, ఎవరినో వచ్చినప్పుడు చాలా పప్పులు ఇవన్నీ బాగానే ఉన్నాయి అనేసి అనుకుంటారట. చూసినప్పుడు ఎదురుగుంట కనిపిస్తాయి, కళ్ళేరు అలా పెట్టుకోకూడదు అనేసి మా నాన్నమ్మ దెబ్బలాడేవారు అనమాట నా పెళ్ళైన కొత్తలో. ఇది చూసి నాకు ఇప్పుడు అలాగా గుర్తొచ్చింది అనమాట అండి. సర్దుతుంటే నేనైతే అలాగే నానమ్మని తలుచుకున్నాను అనమాట. అన్ని విషయాలు ఎంత బాగా చెప్పేవారో మా నానమ్మ.
కానీ అది నిజమే ఉంటుంది, పెద్దవాళ్ళు చెప్పినవి అదేనండి. ఆ తర్వాత తర్వాత అప్పట్లో నాకు అలా కొన్ని రోజులకి అలా అనిపించింది అనమాట. అప్పట్లో ప్లాస్టిక్ డబ్బాలు వేసుకునేదాన్ని. తర్వాత అయితే ఇక్కడ ఒక చిన్న మనీ ప్లాంట్ కూడా పెట్టుకున్నాను అనమాట అండి. వాటర్లో పెట్టి మొన్న పెరుగు తెచ్చుకుంటే పెరుగుకి వస్తే మా చిన్నబాబు పిచ్చి డ్రాయింగ్ వేసాడు అనమాట అండి. ఊపిరి సినిమాలోనే వేస్తాడు కదా అతను, అలాగే ఇక్కడ పిచ్చి డ్రాయింగ్ వేసాడు అనమాట మా చిన్నోడు ఆ పాట్కి. ఆ పిచ్చి డ్రాయింగే మాకు వాడు చేతులతో వేసాడు కదా అని అది అలా నచ్చేసి దాన్ని అలా ఫ్లవర్ వాజ్ కింద వాడుకున్నాం అన్నమాట అండి. తర్వాత అయితే గిన్నెలన్నీ తోమేసుకున్నాను అనమాట అండి. గిన్నెలన్నీ తోమేసుకుని స్టవ్ ఇదంతా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. స్టవ్ క్లీన్ చేసుకుని ఇలాగ స్టవ్ మీద అయితే చిన్న ముగ్గు వేసుకున్నాను అనమాట. ఇదివరకు అయితే మనకి స్టీల్ స్టవ్లు ఉండి అప్పుడైతే ఇలా ముగ్గు వేసుకున్నా ఏం కనిపించేది కాదు కదా. ఇప్పుడు ఇలాగ ఈ బ్లాక్ వల్ల మన ముగ్గు వేసినా కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. అంటే కాసేపే ఉంటుందిలేండి, వంట అయ్యాక మళ్ళీ మొత్తం తుడిచేసుకుంటాం కదా, మొత్తం అంతా పోతుంది. కాసేపు అయినా అందంగా కనిపిస్తుంది కదా అని వేసుకోవడం అన్నమాట. ఇంకండి మొత్తం కిచెన్ అంతా సర్దేసుకున్నాను. గిన్నెలు అన్నీ తోముకొని అన్నీ తుడుచుకునేటప్పటికి ఆ కాసేపు పెట్టిన మట్టుకి చాలా నీట్గా కనిపిస్తుంది. వంట చేసేటకి అయితే మట్టుకి మొత్తం అంతా గత్తరైపోద్ది. కానీ తర్వాత 4 రోజుల నుంచి అయితే బట్టలు అయితే మడత పెట్టట్లేదు అన్నమాట అండి. అలా ఉంచేసాను అనమాట. బట్టలన్నీ చిరాకుగా ఉన్నాయి. బట్టలన్నీ అయితే మడత పెట్టి ఎక్కడ సర్దేసుకుందామని ఇంకా మా వాళ్ళు అయితే ఎవరో లేవలేదు అన్నమాట, పడుకునే ఉన్నారు. ఇక్కడ ఇది చూడండి, బ్లౌజ్ చూపిస్తున్నాను కదా, ఈ బ్లౌజు ఎప్పుడో చేయించుకున్నాను అనమాట. ఇది వర్క్ ఇది ఇక్కడే ఉంది కదా అని చూపిస్తున్నాను అనమాట. అయితే అప్పట్లోనే పొట్టి హ్యాండ్స్ పెట్టుకునేవాళ్ళం కదా, ఇప్పుడేమో పొట్టి హ్యాండ్స్ ఏమో అంత మంచిగా వేసుకోవాలని అనిపించట్లేదు. నేను బాగా పొట్టిగా పెట్టించేసుకున్నాను అప్పట్లో. ఇది ఎప్పుడో హైదరాబాద్లో చేయించుకున్నాను అనమాట, ఛానల్లో అవుతుంది. అప్పుడు 1300కి ఎంతకో చేశారు ఈ వర్క్ అండి. రేటు చాలా బాగుంటుంది, వర్క్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఉప్పడపట్టు చీర మీదకి మాట. అయితే నాకు ఒక ఐడియా వచ్చి ఈ మధ్యన ఇంకొండి హ్యాండ్స్ వర్క్ అదే చిన్న వర్కే, మొత్తం హ్యాండ్స్ అంతా కూడా సేమ్ కలర్ ప్లెయిన్ క్లాత్ తీసుకుని హ్యాండ్స్ అయితే ఆ వర్క్ అయితే హ్యాండ్స్కి వేయించుకుని అలాగా మళ్ళీ హ్యాండ్స్ అయితే అతికించుకున్నాను అనమాట అండి. ఆ స్టోన్స్ కూడా అంటించమంటే అంటించారు. అదైతే అలాగా చేయించుకున్నాను అనమాట. మళ్ళీనే మొన్న ఫంక్షన్కి కూడా కట్టుకుని వెళ్ళాను అనమాట అండి. బాగుంది చీర. ఆ బ్లౌజ్ అలా వండిపోవడం వల్ల చీర కూడా వాడడం మానేసాను అనమాట. ఇప్పుడు బ్లౌజ్ బాగా సెట్ చేయించాక ఆ చీర కూడా కట్టుకుంటే చాలా బాగుంది అన్నమాట అండి. తర్వాత అయితే ఇక్కడ పిల్లల కబోర్డ్ అయితే చాలా చిరాకు చేస్తారన్నమాట. ఇంటి దగ్గర ఉంటున్నారు కదండి, ఎన్ని బట్టలు అంటే అన్ని బట్టలు తెగిప్పేస్తున్నారు అన్నమాట. పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం అలాగా వేస్తూనే ఉంటున్నారు, లాగేసుకోవడం బట్టలు. అలా మొత్తానికి అయితే బట్టలన్నీ ఎక్కడెక్కడన్నీ సర్దాను అనమాట అండి. ఒక రోజు మనకి సర్దాలనిపిస్తే పని అంతా చేసేస్తాం కదా, నెలకు ఒక్కసారన్నా ఇలా నీట్గా సర్ది పెట్టుకుంటే అండి మనం మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. తర్వాత మా రూమ్లోకి వచ్చి నాది కూడా బట్టల కబోర్డ్ కూడా సర్దుకున్నాను అనమాట అండి. కబోర్డులన్నీ నీట్గా సర్దేసుకున్నాక ఒకరోజు చేయాలనిపిస్తే పని అంతా చేస్తాం ఇంట్రెస్ట్గా ఉంటేనే, లేకపోతే బద్దకించేస్తాం. తర్వాత అయితే బయటకు వచ్చి ఇలాగ చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట అండి బయట బాల్కనీలో. తర్వాత టిఫిన్కి అయితే ఇడ్లీ వేద్దాం కదా అనేసి ఇక్కడ ఇడ్లీ అయితే వేస్తున్నాను అనమాట అండి. పిల్లలు స్కూల్లో ఉంటే అన్నీ పర్ఫెక్ట్ టైంకి అయితే 10 కల్లా మొత్తం పని అంతా అయిపోయేది. ఇప్పుడు ఇంకా రోజంతా పని కింద ఉన్నట్టే ఉంటుంది అన్నమాట అండి. అన్నీ కూడా లేట్గా చేస్తున్న గురించి పని అంతా కూడా లేట్ అయిపోతుంది అన్నమాట అండి. మార్నింగే వంట ఇదంతా అయిపోయేది పిల్లలకి బాక్సులు ఉంటే. ఇప్పుడేమో వాళ్ళు కూడా బద్దకించేసి వాళ్ళు లేవట్లేదు, నేను కూడా లేపట్లేదు అన్నమాట. ఇంకా స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంక ఎలాగ తొందరగా లేవాలి కదా, ఇంక సర్లే అని. కానీ ఇంకా స్కూల్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది. మహా అయితే ఇంకొక 10 డేస్ ఉన్నాయి. 10 డేస్లో మళ్ళీ ఎలాగా స్కూల్ రీఓపెన్ చేసేస్తారు కదా, ఇంకా అప్పటి నుంచి ఎలాగ లేవాల్సిందే. కానీ మళ్ళీ ఇలా ఎక్కువసేపు పడుకొని ఇచ్చేస్తే మళ్ళీ అదే బద్ధకం వచ్చి అలవాటు మారిపోతుంది అనేసి అనుకుంటున్నాను అనమాట అండి. తర్వాత అయితే ఇక్కడ నేను ఇడ్లీ పెట్టాను, చట్నీ కోసం అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను అనమాట అండి. పల్లీ చట్నీ చేద్దామనేసి. పల్లి చట్నీ మా ఇంట్లో అందరూ బాగా ఇష్టంగా తింటారండి. అందరూ అంటే మా చిన్నబాబు మా వారు తింటారన్నమాట. వాళ్ళిద్దరికి చాలా ఇష్టం పల్లి చట్నీ. ఉత్తే చేస్తారు, మళ్ళీ కొబ్బరి అది వేస్తే ఇష్టం ఉండదు అన్నమాట. ఇక్కడైతే మా వారికి ఊతప్పం వేద్దామనేసి ఆయనకి ఇడ్లీ వద్దనేసి అన్నారన్నమాట. ఒక ఊతప్పం అయితే వేస్తున్నాను అనమాట అండి.
చిన్నబాబు అయితే హాలిడేస్లోని ఈ ఊతప్ప వేయడం దోశలు వేయడం అయితే నేర్చుకున్నాడండి. ఏం పని నేర్చుకోలేదు కానీ ఇది మట్టికి ఊతప్పం వేయడం దోశలు వేయడం అయితే మట్టికి బాగా వచ్చింది మాట వాడికి. తర్వాత అయితే ఇక్కడ ఊతప్పంలో నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి నూనె కన్నానే. మా వారు మా పెద్ద బాబు నెయ్యి బాగా తింటారు. అయినా సరే పక్కగానే ఉంటారు వాళ్ళు నెయ్యి తిన్నా సరే. తర్వాత అయితే ఇక్కడ ఇంకా వేసిస్తే వద్దు నాకు టైం అయిపోయింది బాక్స్లో పెట్టే అనేసి అన్నారన్నమాట. అందుకని ఆయన కనిపించుకుంటూ అడుగుని 2 ఇడ్లీ కూడా వేసి ఒకటే ఊతప్పం వేసాను అనమాట. ఇంక పెట్టేసాక ఎలాగ పాడారు కదా ఎలాగ తింటారు కదా అనేసి 2 ఇడ్లీ కూడా వేసాను అనమాట అండి. ఇక్కడ ఈరోజు అయితే టీ పెట్టుకునేటప్పటికి 10 అయిందండి టైము. మార్నింగ్ నుంచి టీ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. పాలు ఈరోజు లేట్గా వచ్చాయి. ముందు రోజు పాలు ఉంటాయి కానీ ఈరోజు లేవు మాటండి. ఇక్కడ ఇదేమో దేవుడి దగ్గర పెట్టిన బెల్లం ఉంటే ఆ బెల్లం అయితే ఇక్కడ వేసేసి టీ అయితే పెట్టాను అనమాట అండి. టీ అలవాటు అయిపోతే అలాగా టీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. తర్వాత అయితే మా వారు వెళ్ళాక ఇక్కడ సగ్గుబియ్యం జావ చేస్తున్నాను అనమాట అండి. పిల్లలు కడుపు నొప్పి అంటున్నారు, సరే చికెన్ అది తింటున్నారు కదా వేడి చేసినట్టు ఉంటుంది కదా అనేసి బబుల్స్ జావ మాట అండి. మా చిన్నోడు దీనికి బబుల్స్ జావ అని పేరు పెడతాడనమాట. బబుల్స్లా ఉంటుంది అనేసి సగ్గుబియ్యం జావ అయితే చేస్తున్నాను అనమాట అండి. బాగా పల్చగా కాసుకుని మరీ ఎక్కువ వేసుకోకూడదు పంచదార, కొంచెం లైట్గానే వేసుకుని తాగితే అండి ఇది అయితే చలవ చేయడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. అంటే బార్లీ ఇలా అన్నీ కాసుకుంటాం కదా అలా ఒక్కొక్క రోజు ఇది కూడా తాగొచ్చు అన్నమాట. మరీ చల్లగా అయిపోకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే అండి తాగడానికి కూడా నోటికి కూడా టేస్ట్ బాగుంటుంది. తర్వాత అయితే నేను ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇలా దేవుడికి అయితే చిన్నగా దీపం అయితే పెట్టుకున్నాను అనమాట అండి. కొద్దిగా పువ్వులు ఉంటే అవే పెట్టి అలా దీపం పెట్టి నమస్కారం చేసుకున్నాను దేవుడికి అయితే అండి. డైలీ అయితే ఇలాగ 2 దీపాలు పెట్టుకుంటాను. మనం మామూలుగా నేను వారాలప్పుడు లక్షవారం, శుక్రవారం, శనివారం అలా అయితే మటుకి కొంచెం ఎక్కువగా దీపాలు అయితే పెడతాను అనమాట అండి. ఇక్కడైతే నేను ఎయిర్ ఆయిల్ అయితే మట్టుకి తయారు చేసుకుంటున్నాను అనమాట అండి. నా దగ్గర మందార పూలు, కరివేపాకు, గోరింటాకు ఇవన్నీ ఉన్నాయి ఈరోజు అనేసి ఇక్కడ నేనైతే ఆయిల్ అయితే కాసుకుంటున్నాను అనమాట అండి. ఎక్కువ కాదు, ఒక పావు లీటర్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను కొంచెం ఆయిల్. ట్రై చేస్తున్నాను అనమాట నేను ఫస్ట్ టైం ఇది చేయడం అయితేనండి. అయితే ఇక్కడ మొత్తం అన్నీ వేసుకుంటున్నాను అనమాట అండి. కరివేపాకు, మందార పూలు, కొంచెం గులాబీ రేకులు ఉంటే గులాబీ రేకులు, గోరింటాకు అన్నమాట అండి. కొద్దిగా అంటే కొంచెం మెంతులు చలవ చేస్తుంది కదా మెంతులు, ఈ మెంతులు కూడా వేసుకున్నాను అనమాట అండి. ఇప్పుడు ఇది చాలామంది చేస్తున్నారు కదా ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని ఇంకా ఆనియన్ ఇవన్నీ వేస్తున్నారు. ఫస్ట్ అయితే ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుంది అసలు. ఆయిల్ మామూలు ఆయిల్ వాడతాం, ఇవన్నీ కూడా మంచివే కదా. మన చిన్నప్పుడు అమ్మమ్మలో నానమ్మలో మనకి స్నానం చేయించేటప్పుడు తలస్నానం చేయించేటప్పుడు ఎక్కువగా మందారాకు, మందార పూలు వేసేవారు కదా. ఇదంతా వేసేసండి ఒక పావు గంట అయితే దాన్ని అలా బాగా మరగనిచ్చాను అనమాట అండి. ఒక పావు గంట 20 నిమిషాలు బాగా సిమ్లో పెట్టానమాట. సిమ్లో పెట్టి బాగా మరగనిచ్చి అదంతా మొత్తం వాటిలో ఉన్న ఫ్లేవర్ అంతా మొత్తం ఆయిల్కి పట్టేసిలా వచ్చిందన్నమాట అండి. తర్వాత అయితే ఇక్కడ ఒక స్టైనర్ పెట్టుకుని క్లాత్ వేసుకుని అందులో అయితే వడకట్టనమాట అండి. ఇలా బాగా మొత్తం క్లాత్లో వేసుకుని బాగా పిండేసుకోవడమే అన్నమాట అండి. బాగా పిండేసుకుంటే దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా బాగా వచ్చిందన్నమాట. ఈ వీడియో అయితే ఇప్పుడు వీడియో కాదండి, ఇది పాతది ఒక 20 days బ్యాక్ చేసిన వీడియో అన్నమాట అండి. ఇది ఆయిల్ బాగుంది అని అనిపిస్తే అప్పుడు వీడియో షేర్ చేద్దాంలే అనేసి వీడియో అయితే షేర్ చేయలేదు అన్నమాట అండి. వాడుతున్నాను బాగుందండి అందుకే వీడియో షేర్ చేశాను అనమాట. ఇంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.